రైట్. ఒకసారి మరి మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడదాము. మోహన్ రెడ్డి గారు, ఆర్టీసీ ప్రైవేట్ పరం అవ్వదు అని మళ్ళీ చైర్మనే ప్రకటించడం జరిగింది. ఇది కొత్తగా వస్తున్న ఈవీ బస్సులు ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించబడతాయి, భారం మోయలేక అని చెప్పడం జరిగింది. దీనిని వైసీపీ ఏ విధంగా చూస్తోంది? దీనిని మీరు ఏ విధంగా ఇప్పుడు ప్రధాన కార్యదర్శి గారు అన్న వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? అవసరమా మీకు ప్యానల్లో పాల్గొన్నటువంటి చరణ్ గారికి, అదేవిధంగా రాజేష్ గారికి, కృష్ణా జిల్లాల్ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అధికారం లేక వచ్చేటప్పుడు ఒక భాష చెప్తారు, వచ్చిన తర్వాత ఇంకో భాష మాట్లాడతారు. తర్వాత ప్రైవేట్ పరం చేయాలనుకున్నప్పుడు ఒక లీక్ ఇచ్చారు, ప్రైవేట్ పరం అయిపోయిన తర్వాత ఇంకో రకమైన లీక్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నాకు తెలిసి కృష్ణాంజలి గారికి తెలిసింటది. అయినా కృష్ణాంజలి గారు కూడా కొన్ని ఒప్పుకోరు, ఎందుకంటే మరి ఎందుకు ఆయనకు ప్రేమ అభిమానం నాకు తెలియదు. కానీ 73 పరిశ్రమలు రాష్ట్రంలో ప్రభుత్వ పరిశ్రమలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 53 పరిశ్రమలు హైదరాబాద్ నుండి హిందూపూర్ వరకు, అక్కడ కుప్పం నుండి ఇక్కడ అనంతపురం, మొత్తం అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటిని అన్నిటినీ ప్రైవేట్ పరం 53 పరిశ్రమలు ప్రైవేట్ పరమే చేయడమే కాకుండా వేలాది కోట్ల రూపాయలు వాల్యూ చేసేటి వందలాది కోట్లకు కమిషన్లకు కక్కుర్తిపడి ఆ రోజే ప్రైవేట్ పరం చేయడం జరిగింది. అదే విధంగా హిందూపూర్కి సంబంధించిన చక్కెర మిల్లు కానీ, గుంటకల్కి సంబంధించిన కాటన్ మిల్ కానీ, అనేక రకాలుగా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా లిస్ట్ అంతా ఉంది. ఇవన్నీ ప్రైవేట్ పరం చేసినటువంటి ఘనత ఆయనకు దక్కితే, మళ్ళీ తర్వాత ఆర్టీసీని ఏపీఎస్ఆర్టీసీని గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయాలని ఆయన ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ ప్రైవేట్ పరం చేయాలన్నప్పుడు అనేక ఉద్యమాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా గవర్నమెంట్ తరఫున నడిపించాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 5 మెడికల్ కాలేజీలు రన్నింగ్లు పెడితే 1,00,000 కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన వచ్చినటువంటి మహానుభావుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మనం మర్చిపోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా విశాఖ ఉక్కుకు సంబంధించి బ్రహ్మాండమైనటువంటి ప్రకటనలు చేయడం జరిగింది. ఈయనతో పాటు ఈయనకు సంబంధించినటువంటి లోకేష్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు, ఏమో ఒక్క ఎంపీ ఇచ్చి ఢిల్లీలో కొట్లాడి యుద్ధం చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి అన్ని విధాలుగా సదుపాయాలన్నీ సమకూర్చుకుంటూ ఉద్యోగస్తులను రోజు వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకుపోయే కార్యక్రమం చేస్తుంటే దాని గురించి మాట్లాడేదానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు దీక్ష చేసి ఆ దీక్ష లేకపోయి అబ్బబ్బబ్బ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని రకరకాల స్పీచ్లు ఇచ్చినారు. అక్కడ నుండి వీళ్ళకు ఉండే అదృష్టం ఏమంటే సినిమా యాక్టర్లు బాగా దగ్గరగా ఉంటారు. ఆ సినిమా యాక్టర్లు బాగా టైటిల్ రాయిస్తారు. ఆ టైటిల్ రాసుకొని వచ్చి మీటింగ్లో బ్రహ్మాండం మాట్లాడితే ప్రజలకు పాపం తెలియనటువంటి ప్రజలు ఏమనుకుంటారంటే అబ్బా ఇంత పెద్ద టైటిల్స్తో మాట్లాడుతున్నారు కదా, ఇలాంటి వ్యక్తులు మనకు ఆంధ్రప్రదేశ్లో దొరికితే ఇంతకన్నా ఏముంది మనకు అనే విధంగా చేయడం మనం అందరం చూసిన సందర్భం ఉంది. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రతి నియోజకవర్గంలో బాధుడే అనే కార్యక్రమాన్ని పెట్టుకొని రాష్ట్రం మొత్తం తిరిగి అనేక చోట మీటింగ్లలో జనాలు లేకపోతే వాళ్ళకి ఇరుకు సందులు పెట్టి ఒంగోలులో కానీ గుంటూరులో కానీ మనుషులు కూడా చంపిన సందర్భం ఉంది. అంటే వీళ్ళు చేసేటప్పుడైతే సంసారం లాగా ఉంటుంది, వేరే వాళ్ళు చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. ఆ విధమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో బ్రహ్మాండంగా చేసినారు కాబట్టి, ఈ విధమైనటువంటి దుష్ప్రచారాలు చేసినారు కాబట్టి ఈరోజు అధికారంలోకి రావడానికి కూడా అవకాశం ఏర్పడింది. కాబట్టి వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, వీళ్ళు చెప్పేది శ్రీరంగ నీతులు చేసేటివన్నీ పూరు గుడిసెలు అన్నట్టు ఉంటుంది. ఆ విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వెళుతున్నారు. కాబట్టి ఈ రోజు దాన్ని కూడా స్వయంగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నటువంటి కొనకళ్ళ నారాయణ గారు బస్సులో కూర్చొని చెప్తున్నాడు, అది ప్రైవేట్ పరం చేయడానికి మేము ఈ విధమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి, దీనివల్ల ఇలా మనకు లాస్ వచ్చింది, నష్టం వచ్చిందని ఒక్కటి కూడా వీళ్ళు కష్టపడి నడిపించే కార్యక్రమం చేయరు. ఏ ఒక్క దాంట్లో కూడా లాస్ అనే దానికి కారణాలు చెప్పి అక్కడ ఏదో ప్రైవేట్ పరం చేస్తే ఎవరో ఒకరు వాళ్ళకి కావాల్సినటువంటి పెత్తందారులు బాగా ధనికులు అయిపోతారు, వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగపడతారు. ఈ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయన్న ఉద్దేశంలో భాగంగా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఇప్పుడు మళ్ళీ విచిత్ర రాష్ట్రంలో కూడా ఎక్కడే కానీ గవర్నమెంట్ సంస్థలు ఉండకూడదనే ఉద్దేశంలో భాగంగానే లాస్ట్కు ఎంఆర్ఓ ఆఫీసులు ఏపీఎస్ఆర్టీసీలు తాకట్టు పెట్టి అమ్మేసుకుంటూ వస్తున్నారు కదా, ఒక్కో చోట తాకట్టు పెడుతూ వస్తున్నారు కదా. కాబట్టి రాష్ట్రాన్ని మొత్తం ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రం మరి మంత్రులు కూడా ఏమన్నా ప్రైవేట్ పరం చేసి వాటిని కూడా ఏమన్నా సంతకాలు పెట్టే కార్యక్రమం ఒకటి తీసుకొని ఆ ప్రైవేట్ మేనేజ్మెంట్ చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్కు వస్తుందేమో తెలియదు. కాబట్టి వీళ్ళు డబుల్ ఇంజన్ సర్కారు చేసే కార్యక్రమాల్లో వీళ్ళు మరి కొన్నింటల్లో భాగం పంచుకుంటారు, కొన్నింటల్లో భాగం పంచుకోరు. ఏదైనా మంచి జరిగినప్పుడు అయితే డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు, చెడు జరిగినప్పుడు అయితే సైలెంట్ కొంటారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా డీజిల్ పెట్రోల్ తక్కువ ఉంటే మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఎక్కువ ఉంది. వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు, అధికారంలోకి రావాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి, మేము రేట్లు తగ్గిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా లోకేష్ గారు ఈ రోజు వల్ల వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు గమ్మగుంటే అది కేంద్రానికి మోహన్ రెడ్డి గారు ఒకసారి రాజేష్ గారితో కూడా మాట్లాడదాము.